కోలాన్ క్యాన్సరు ఇట్స్ నాట్ వెరీ వెరీ కామన్ ఇన్ ఇండియా. వెస్టర్న్ వరల్డ్‌లో ఎంత కామనో అంత కామన్ కాదు. బట్ అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే లాస్ట్ 10-15 ఇయర్స్‌లో మనం కేసెస్ ఆఫ్ కోలాన్ క్యాన్సర్ ఎక్కువగా చూడటం జరుగుతుంది. దట్స్ అగైన్ చేంజ్ ఇన్ ద డైటరీ హ్యాబిట్. మనం వెస్టర్న్ డైట్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఏదైతే మనకి హెల్తీనో ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మన పసుపు ఇయన్నీ తగ్గించేసామో అప్పుడు నెమ్మదిగా స్టార్టెడ్ సీయింగ్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ కోలాన్ క్యాన్సర్ కేసెస్. అండ్ అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వెస్టర్న్ వరల్డ్‌లో యావరేజ్ ప్రెజెంటేషను 64, 65 ఉంటే ఇండియాలో ఆ ప్రెజెంటేషన్ 55-60 మధ్యలో ఉంది. ఇంకా యంగ్ ఏజ్‌లోనే మనం చూస్తున్నాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అబోవ్ 50 ఇయర్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే పీపుల్ హూ హ్యావ్ ఎ ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలాన్ క్యాన్సర్ ఉంటే వీళ్ళందరికీ రిస్క్ ఉంటుంది కాబట్టి అందరూ కోలాన్ క్యాన్సర్ గురించి అవగాహన రాకుండా జాగ్రత్తలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. సిమ్టమ్స్ ఒకవేళ కోలాన్ క్యాన్సర్ ఉంది అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఈజ్ ఫర్ పీపుల్ హూ ఆర్ అబోవ్ 50 ఇయర్స్. ఓకే. అబోవ్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఎవరిలో అయినా సరే ఇంతకుముందు నార్మల్ స్టూల్ హ్యాబిట్స్ ఉండి సడన్‌గా డయేరియాను, సడన్‌గా కాన్‌స్టిపేషను, హ్మ్. ఎక్కువగా మోషన్ అవుతుంది కానీ కాన్‌స్టిపేషన్ కానీ ఉంది అంటే మనం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఎప్పుడు మోషన్‌లో బ్లడ్ చూడలేదు. సడన్‌గా మోషన్‌లో బ్లడ్ చూస్తుంటే సెల్ఫ్ డయాగ్నోసిస్ ఆఫ్ పైల్స్ చేసుకోకుండా కోలాన్ క్యాన్సర్ ఉందేమోనని పరీక్ష చేసుకోవాలి. ఆకలి తగ్గిన, ఆకలి మందగించిన డెఫినెట్‌గా కోలాన్ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్, ఓకే. బరువు తగ్గుతున్న, రక్తహీనత, అనీమియా ఏమన్నా కనపడినా కోలాన్ క్యాన్సర్ గురించి స్క్రీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.